This video is brought to you by AKSIAS. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లాస్ట్ 2-3 డేస్లో మీరు హిందూ న్యూస్ పేపర్లో చూస్తుంటారు. డీలిమిటేషన్ కమిషన్ అన్నదాన్ని హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది లాస్ట్ 3-4 డేస్ నుంచి. మరి ఆ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి ఒకసారి న్యూస్ ఏందో చెక్ చేద్దాం. అసలు డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంది? డీలిమిటేషన్ కమిషన్ అంటే తెలుగులో చెప్పాలంటే కనుక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. అంటే నియోజకవర్గాలు ఉంటాయి కదా, కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి కదా, వాటిని రీఆర్గనైజ్ చేస్తారన్నమాట, పునర్వ్యవస్థీకరిస్తారు. దాన్ని మనం డీలిమిటేషన్ అంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యున్సీస్ మన ఇండియాలో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్. దీని గురించి ఇండియాలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, కాన్స్టిట్యున్సీ అంటే తెలుగులో మనం ఏమంటామంటే నియోజకవర్గం. కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గం అనమాట. డీలిమిట్ అంటే సో మరి ఈ కాన్స్టిట్యున్సీని మనం 2 విధాలుగా వస్తాయి మనకి పాలిటీలో కాన్సెప్ట్. ఒకటేమో కాన్స్టిట్యున్సీ యొక్క నెంబర్ చేంజ్, ఇంకొకటేమో కాన్స్టిట్యున్సీ యొక్క బౌండరీస్ చేంజ్ చేయడం. ఓకే, ఇండియాలో అంటే మరి మీకు డౌట్ రావచ్చు, కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు అనేది ఎక్కువగా ఏ సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం మన ఇండియాలో? ఒకటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, ఇంకొకటి ఎంపీ కాన్స్టిట్యున్సీ. ఓకే, అంటే ఎక్కడైతే కనుక ప్రజల చేత ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా ఎన్నిక కాబడతారో అక్కడ మనం కాన్స్టిట్యున్సీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఎక్కడైతే పీపుల్ డైరెక్ట్గా రిప్రజెంటేటివ్స్ని డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారో అక్కడ మనం కాన్స్టిట్యున్సీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. మన ఇండియాలో ఎమ్మెల్యేస్ని పీపుల్ డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు, దాంతోపాటు ఎంపీసీని కూడా పీపుల్ డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు. ఈవెన్ మనము ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, జడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. సో కాన్స్టిట్యున్సీ అంటే ఒక పరిధి అనమాట, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధి ఎన్నుకోవడాన్ని కాన్స్టిట్యున్సీ అంటాం మనం. మరి ఇక్కడ కాన్స్టిట్యున్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 2 రకాల చేంజెస్ జరగవచ్చు కాన్స్టిట్యున్సీల విషయంలో. ఒకటి కాన్స్టిట్యున్సీల యొక్క నెంబర్ చేంజ్ అవ్వచ్చు, ఇంకొకటి కాన్స్టిట్యున్సీల యొక్క బౌండరీ చేంజ్ అవ్వచ్చు. ఓకే, నెంబర్ మాత్రం ఇండియాలో ఎమ్మెల్యేలది కానీ ఎంపీలది కానీ మనం ఇప్పటివరకు కూడా చేంజ్ చేయలేదు. ఇన్ ద సెన్స్ ఈ మధ్యలో మనము 1971 సెన్సస్ ప్రకారం మాత్రమే ఈ యొక్క స్టేట్స్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, దాంతోపాటు లోక్సభ స్థానాలు కూడా 1971 సెన్సస్ని బేస్ చేసుకుని ఉన్నాయి. పాలిటీలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఓకే, ఇది నెంబర్కి సంబంధించింది. ఇది ఎప్పటి వరకు చేంజ్ చేద్దాం మనం రూల్ ఉంది 2026 వరకు. 2026 తర్వాత ఏదైతే కనుక సెన్సెస్ అంటే జనగణన ఏదైతే ఉంటుందో 2026 తర్వాత సెన్సెస్ ఎప్పుడు వస్తుంది మనకి 2031. దాన్ని బట్టి మనకు కావాలంటే నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ టాపిక్లో ఈ వీడియోలో మనం నెంబర్ గురించి మాట్లాడలేదు. ఈ వీడియోలో ఓన్లీ బౌండరీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఓకే, ఈ వీడియోలో నెంబర్ గురించి మాట్లాడినా ఆ నెంబర్ మనం ఓన్లీ జమ్మూ కాశ్మీర్ స్పెసిఫిక్గా జమ్మూ కాశ్మీర్ గురించి మాత్రమే మాట్లాడతాం. ఇండియాలో మిగతా ఎక్కడ కూడా అసెంబ్లీల యొక్క నెంబర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఓకే, ఈ నెంబర్ అనేది దేని బేస్ చేసుకున్నది 1971. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉండాలి, తెలంగాణలో ఎన్ని సీట్స్ ఉండాలి అనేది 1971 పాపులేషన్ బేస్ చేసుకొని ఈ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. మరి సో ఈ బౌండరీస్ అంటే నియోజకవర్గం యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క బౌండరీస్ అనేది ఎప్పుడు చేంజ్ చేయాలంటే లాజికల్గా సెన్సెస్ అయిన తర్వాత ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. సెన్సెస్ మనకి ఎవ్రీ 10 years ఒకసారి జరుగుద్ది కదా, అవునా కదా? ఫస్ట్ టైం సెన్సెస్ ఎప్పుడు జరిగింది మనకి? ఫస్ట్ టైం సెన్సెస్ రెగ్యులర్గా ఎప్పుడు జరిగింది మనకి? రెగ్యులర్గా జరిగింది 1871 నుండి. 1871 నుండి మనకి రెగ్యులర్గా సెన్సెస్ ఎవ్రీ 10 years ఒకసారి జరుగుతూ వచ్చిందనమాట. సో జాగ్రత్త వింటే కనుక స్టూడెంట్స్, మరి సెన్సెస్ అంటే జనగణన తర్వాత కొన్ని నియోజకవర్గాలలో ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అనుకోండి, ఈ 10 yearsలో అక్కడ బీసీ జనాభా పెరిగారనుకోండి, లేదా అప్పటి వరకు అది బీసీ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఎస్సీ జనాభా పెరిగిన జనాభాను బట్టి అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీని మళ్ళీ బీసీ కాన్స్టిట్యున్సీ చేయడమా ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేయడమా అనే చేంజెస్ చేయాలన్నమాట. ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. జనరల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలు మార్చడానికి వేసేటటువంటి కమిషన్ దాని పేరు ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్.
డీలిమిటేషన్ కమిషన్. సో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నెంబర్ పెంచడమా లేదా కాన్స్టిట్యున్సీ బౌండరీ చేంజ్ చేయడమా అనేటువంటి పనులు చూస్తుంది. మరి జనరల్గా ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ని మనము ఈ యొక్క బౌండరీ చేంజ్ చేయడానికి అయితే కనుక దేని తర్వాత మనం ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకుంటాం? సెన్సెస్ తర్వాత వచ్చేటటువంటిదే ఈ డీలిమిటేషన్ కమిషన్. లాస్ట్ టైం మన ఇండియాలో డీలిమిటేషన్ కమిషన్ చేసింది ఎప్పుడంటే 2002. డీలిమిటేషన్ కమిషన్ లాస్ట్ టైం మనం అపాయింట్ చేసింది ఏంటంటే 2002. జనరల్గా మరి ఈ టాపిక్లో అంటే ఈ స్పెసిఫిక్ టాపిక్లో మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏందో నేను మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్త వినండి స్టూడెంట్స్. అసలు డీలిమిటేషన్ కమిషన్ న్యూస్లో ఎందుకు వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ డీలిమిటేషన్ కమిషన్ వచ్చింది. మరి డీలిమిటేషన్ కమిషన్ ఏం ప్రతిపాదనలు ఇచ్చింది, ఏం రికమెండేషన్లు ఇచ్చింది, దాంతోపాటు ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ జమ్మూ కాశ్మీర్లో ఏ ప్రాతిపదికన సీట్లను పెంచింది. ఓకే, నార్మల్గానైతే కనుక 1971 తర్వాత నుంచి సీట్లు పెరిగినాయా? పెరగలేదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ మాత్రం ఎక్స్క్లూజన్ స్పెషల్గా, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుండి యూనియన్ టెరిటరీ అయింది కాబట్టి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో సీట్స్ పెంచారు. ఎన్ని సీట్స్ పెంచారు? 7 సీట్స్ పెంచారు. ఓకే, జమ్మూలో 6 సీట్స్ పెరిగినాయి, కాశ్మీర్లో 1 సీట్ పెంచారనమాట. ఈ సీట్స్ దేని ప్రకారం పెంచారు అది. దాంతోపాటు డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. డీలిమిటేషన్ కమిషన్ అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి చేసేటటువంటి కమిషన్, దాని డీలిమిటేషన్ కమిషన్ అంటారు. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డీలిమిటేషన్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్స్ ఏంది డిస్కస్ చేస్తాం. దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్లో ఉండేటటువంటి కాంపోజిషన్, సభ్యులు ఎవరెవరు, దాంతోపాటు డీలిమిటేషన్ యొక్క ఫంక్షన్స్, వీళ్ళ యొక్క విధులేంది, దాంతోపాటు ఇష్యూస్ అంటే డీలిమిటేషన్ కమిషన్లో ఉన్నటువంటి సమస్యలు, సవాళ్ళు ఏంటి అనేది మనం ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్గా ఫస్ట్ మీకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్లో భాగంగా డీలిమిటేషన్ అంటే నెంబర్ చేంజ్ అయినా ఉండొచ్చు లేదా బౌండరీస్ చేంజ్ అయినా ఉండొచ్చు. దీన్ని ఎవరు చేస్తారని చెప్పాను? డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది. మరి బౌండరీస్ చేంజ్ అవడం మట్టుకు మాత్రము ఎవ్రీ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. లాస్ట్ టైం డీలిమిటేషన్ కమిషన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో పార్లమెంట్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2002. నెంబర్ విషయంలో మాత్రం మనం ఏ సెన్సెస్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం? 1971 సెన్సెస్ని బేస్ చేసుకొని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇది ఎప్పటి వరకు పెంచకూడదు? 2026 వరకు పెంచకూడదు. ఓకే, బట్ ఎక్సెప్షన్ మాత్రం దేనికి ఉంది? జమ్మూ కాశ్మీర్లో సీట్స్ పెరిగాయి. ఎన్ని సీట్స్ పెరిగాయి? 7 సీట్స్ పెరిగాయి. ఓకే, మరి డీలిమిటేషన్ కమిషన్, ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఎవరు సభ్యులు ఉంటారు? ఇందులో మెంబర్స్ ఎవరుంటారంటే ప్రజెంట్ వర్కింగ్ అంటే పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినా ఉంటారు, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ వర్క్ చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినా ఉంటారు, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అయినా ఉంటారు. దాంతోపాటు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం, వీళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఓకే, దాంతోపాటు ఏ రాష్ట్రంలోనైతే కనుక ఈ డీలిమిటేషన్ జరుగుతుందో ఆ రాష్ట్రం యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో ఓవరాల్గా డీలిమిటేషన్ కమిషన్లో 3 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్. 3 మెంబర్స్ బాడీ. 1 ఈజ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదా వర్కింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ, దాంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, దాంతోపాటు ఏ రాష్ట్రంలోనైతే కనుక ఈ నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందో ఆ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్. సో ఇప్పుడు మీకు ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్లో కాంపోజిషన్ ఏంటో అర్థమైంది. మరి ఇక్కడ మీరు చూస్తే కనుక స్టూడెంట్స్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు సీట్లని ఏ సెన్సెస్ ప్రకారం పెంచారంట? 2011 సెన్సెస్ ప్రకారం పెంచారు. కాకపోతే ఇండియా వైడ్ మనం ఏం రూల్ పెట్టుకున్నాము? 1971 మాత్రమే తీసుకోవాలి. బట్ జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఏ పాపులేషన్ తీసుకొని పెంచారు? 2011. ఒకవేళ ఇదే 2011 అనేదాన్ని ఇండియా మొత్తాన్ని కూడా తీసుకున్నారనుకోండి, అప్పుడు సౌత్ ఇండియాకు విపరీతమైన అన్యాయం జరుగుతుంది.
ఎందుకంటే 1971 వరకు కూడా పాపులేషన్ గ్రోత్ 1971 వరకు కూడా పాపులేషన్ గ్రోత్ జనాభా వృద్ధి రేట్ అనేది నార్త్ ఇండియాలో దాంతోపాటు సౌత్ ఇండియాలో చాలా కాన్స్టెంట్గా ఉంది, ఈక్వల్గా ఉంది. ఓకే, 1971 తర్వాత నార్త్ ఇండియాలో పాపులేషన్ విపరీతంగా పెరిగింది, సౌత్ ఇండియాలో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తగ్గింది. ఎందుకు? సౌత్ ఇండియాలో గవర్నమెంట్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అంటే కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి సౌత్ ఇండియాలో జనాభా వృద్ధి రేట్ అనేది తగ్గింది. ఓకే, మరి మనం ఒక ప్రాంతానికి అంటే ఏదైనా ఒక స్టేట్కి ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉండాలి, ఎన్ని ఎంపీ స్థానాలు ఉండాలి అని దేన్ని బట్టి డిసైడ్ చేస్తాం? పాపులేషన్. అవునా కాదా? ఇప్పుడు యూపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, గోవాకి చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. దేన్ని బట్టి? అది పాపులేషన్ని బట్టి. మరి సౌత్ ఇండియాలో పాపులేషన్ ఏమో తగ్గింది, నార్త్ ఇండియాలో ఏమో పాపులేషన్ పెరిగింది. మరి దీన్ని బట్టి ఓన్లీ పాపులేషన్ బట్టి చూస్తే కనుక ఎవరికి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది? నార్త్ ఇండియాకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. అవునా కాదా? మరి బట్ సౌత్ ఇండియాలో పాపులేషన్ ఎందుకు తగ్గింది? గవర్నమెంట్ యొక్క మెజర్. అంటే మనం తీసుకున్న పాజిటివ్ యాక్షన్ వల్ల పాపులేషన్ తగ్గితే అలా తగ్గించారు కాబట్టి మన తక్కువ సీట్లు ఇచ్చారనుకోండి, అది మనల్ని ఎంకరేజ్ చేసినట్ట, పనిష్మెంట్ చేసినట్టే కదా. అర్థమవుతుంది కదా మీకు? అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో 1971 వరకు జనాభా వృద్ధి రేట్ సేమ్ ఉంది కాబట్టి దాన్నే మనం ఫిక్స్ చేసాం. ఓకే, దాని తర్వాత నార్త్ ఇండియాలో పాపులేషన్ పెరిగినప్పటికీ కూడా ఆ పెరిగిన పాపులేషన్ను బట్టి నార్త్ ఇండియాలో సీట్లను పెంచలేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా 1971 ఎందుకు తీసుకున్నారనేది. మరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో తీసుకున్నట్టే 2011ని ఇండియా మొత్తం 2011 తీసుకున్నారనుకోండి సెన్సెస్, అప్పుడు పాపులేషన్ గ్రోత్ రేట్ విపరీతంగా 2011 ప్రకారము పాపులేషన్ ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉంటుందా సౌత్ ఇండియాలో ఉంటుందా? నార్త్ ఇండియాలో ఉంటుంది. దీనివల్ల నార్త్ ఇండియాలో సీట్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా డీలిమిటేషన్లో ఉండేటటువంటి ఇష్యూస్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా ఈ ఇష్యూ లేదు, ఎందుకంటే ఇప్పుడు స్టిల్ మనం 1971 సెన్సెస్ని మాత్రమే ఫాలో అవుతున్నాం. జమ్మూ కాశ్మీర్లో కూడా మొన్న ఏమన్నారంటే కనుక మీరు 1971ని బేస్ చేసుకొని జమ్మూలో కాశ్మీర్లో సీట్లు డివైడ్ చేయాలి, కానీ మీరు 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని ఎలా ఇస్తారు? ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఏ సెన్సెస్ని బేస్ చేసుకొని స్థానాలు పెంచాలనుంది 1971, బట్ జమ్మూ కాశ్మీర్లో ఏ పాపులేషన్ బేస్ చేసుకొని పెంచారు 2011 అని చెప్పేసి కాంట్రవర్సీ అనేది రావడం జరిగింది. ఇది ఓవరాల్గా డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ పార్ట్ క్లారిటీ ఉంటాయి కదా స్టూడెంట్స్. మరి దీనికి సంబంధించినటువంటి ఒకసారి నోట్స్ చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ సందర్భం, కాంటెక్స్ట్ ఏంది? 2020లో ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పడింది. ఎక్కడ? ఏ రాష్ట్రంలో? జమ్మూ కాశ్మీర్. అక్కడ వాళ్ళు ఏ పాపులేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క డీలిమిటేషన్ చేశారు? 2011. మరి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? రంజనా ప్రకాష్ దేశాయి దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారన్నమాట. వీళ్ళు ఏం రికమెండ్ చేశారు? జమ్మూ కాశ్మీర్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఎన్ని సీట్లు పెంచారు? జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 7, జమ్మూలో ఎన్ని సీట్స్? 6, కాశ్మీర్లో 1. దాంతోపాటు మొత్తం పెంచిన తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జాగ్రత్త వినండి 90 సీట్స్ ఉన్నాయి. 90 సీట్స్లో 16 సీట్స్ ఏమో ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దాంతోపాటు 16 సీట్స్ ఎస్సీ ఎస్టీలకు కలిపి 16 సీట్లు రిజర్వ్ చేశారు. ఈ 90 కాకుండా ఇంకొక 24 సీట్లు ఇవి ఎప్పుడు ఖాళీగా ఉంటాయి అన్నమాట. 24 సీట్లు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం అని చెప్పేసి 24 సీట్లని మనం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో అలొకేట్ చేసాం. కాకపోతే ఇవి ఎప్పుడు కూడా వేకెంట్గానే ఉంటాయి, ఎందుకంటే ఆ ప్రాంతం అనేది ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది? పాకిస్తాన్. ఓకే, రీసెంట్గా ఆ ప్రాంతం గుండా చైనా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే కనుక మరి ఇప్పుడు జమ్మూలో 6 సీట్లు, కాశ్మీర్లో 1 సీటు పెంచడం అనేది ఏ సెన్సెస్ని తీసుకున్నామని చెప్పాను? 2011. దాంతోపాటు ఇంకేం ఫ్యాక్టర్స్, ఇంకా ఏ విషయాలను బట్టి ఇలా సీట్స్ పెంచారంటే అక్కడ ఉన్నటువంటి
భౌగోళిక పరిస్థితులు, అంటే అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీ, భౌగోళిక పరిస్థితులు, దాంతోపాటు ఆ ప్రాంతము మారుమూల ప్రాంతం ఉంటే కనుక అక్కడ వాళ్ళకు కూడా ఒక ఎమ్మెల్యే కావాలి కదా. అట్లా అంటే ఒక ప్రాంతం అనేది దాని యొక్క బ్యాక్వర్డ్నెస్ని బట్టి, దాంతోపాటు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్, అంటే రోడ్ ఫెసిలిటీ కానీ రైల్వే ఫెసిలిటీ కానీ, అంటే వీటన్నింటినీ కన్సిడర్ చేసుకొని జమ్మూలో 6 సీట్స్ పెంచారు, కాశ్మీర్లో 1 సీట్ పెంచడం జరిగింది. ఇది జమ్మూలో పెంచినటువంటి ఏదైతే ఏ కారణాల వల్ల పెంచారు అని చెప్పేసి. మనం నెక్స్ట్ చూసినట్టయితే కనుక డీలిమిటేషన్ కమిషన్. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏం చెప్తుందని చెప్పాను మీకు, ఈ యొక్క బౌండరీస్ని చేంజ్ చేయడం, దాంతోపాటు సీట్స్ యొక్క నెంబర్ని కూడా చేంజ్ చేయడం. ఇక్కడ మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకో విషయం ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలని కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డీలిమిటేషన్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని మనం కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అంటే మీనింగ్ ఏంటంటే అవి మనకి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయా? జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయా స్టూడెంట్స్? రావు. వేటినైతే కనుక కోర్టులో క్వశ్చన్ చేయలేమో అవి న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. బెస్ట్ ఎగ్జాంపుల్ డిపిఎస్పిని మీరు కోర్టులో క్వశ్చన్ చేయొచ్చా? లేదు. ఫండమెంటల్ డ్యూటీస్ లేదు. కాబట్టి ఇవి మనకి న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. అదే ఫండమెంటల్ రైట్స్ ఎస్. ఓకే, సుప్రీంకోర్టుకి అయితే కనుక మీరు ఆర్టికల్ 32లో వెళ్ళొచ్చు, హైకోర్టు అయితే కనుక ఆర్టికల్ 226 ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, దెన్ మరి డీలిమిటేషన్ కమిషన్ లాస్ట్ టైం ఎప్పుడు ఏర్పడిందని చెప్పాను? 2002లో లాస్ట్ టైం ఏర్పడిందని చెప్పాను. చూడండి, జాగ్రత్త వినండి. ప్రతిసారి మ్యాక్సిమం సెన్సెస్ తర్వాత వచ్చినాయి. 1951 సెన్సెస్ తర్వాత, 61 సెన్సెస్ తర్వాత, 71 సెన్సెస్ తర్వాత, 1890లో ఏర్పాటు చేయలేదు. మళ్ళీ 2001 సెన్సెస్ తర్వాత, 2010లో ఏర్పాటు చేయలేదు. అంటే మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, సెన్సెస్ జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు డీలిమిటేషన్ కమిషన్ 1, 2, 3 and 4 ఎన్నిసార్లు అపాయింట్ చేశారు? 4 times అపాయింట్ చేశారు. లాస్ట్ టైం డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 2002. అదే జమ్మూ కాశ్మీర్లో లాస్ట్ టైం డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 2020. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారని చెప్పాను? 3 మెంబర్స్. ఎవరని చెప్పాను? వాళ్ళు రిటైర్డ్ లేదా పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జ్. నెక్స్ట్ చీఫ్ అండ్ ఎలక్షన్ కమిషన్ లేదా ఎలక్షన్ కమిషనర్. ఎక్కడ నుండి వీళ్ళు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. దాంతోపాటు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లేదా కమిషనర్ అపాయింట్ చేసిన పర్సన్. వీళ్ళు మొత్తం 3 ఉంటారు స్టూడెంట్స్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు? మరి వీళ్ళు డీలిమిటేషన్ చేస్తారన్న కదా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏం ఇంపార్టెంట్ అంటే వీళ్ళని ఎవరు నియమిస్తారు, వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరంటే కనుక ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దెమ్. డీలిమిటేషన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు స్టూడెంట్స్? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. దాని తర్వాత ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి అంటే సీట్లను పెంచడం లేదా తగ్గించడం, దీనికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 82 ప్రకారము పార్లమెంటు సెన్సెస్ జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్టికల్ 82 చెప్తున్నారు. అదే స్టేట్స్కి సంబంధించి అయితే కనుక ఆర్టికల్ 170. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డీలిమిటేషన్ అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అయినా చేంజ్ అవ్వచ్చు లేదా బౌండరీస్ అయినా చేంజ్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రము ఏ సెన్సెస్ని బేస్ చేసుకొని 1971, అదే బౌండరీస్ మాత్రము ఏ సెన్సెస్ని బేస్ చేసుకొని చేంజ్ అయినాయి మన ఇండియాలో 2001ని బేస్ చేసుకొని. డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 2002లో. అంటే ఈ క్లాస్ తర్వాత మిమ్మల్ని ఎవరైనా అడిగితే నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రము 1971 సెన్సెస్, బట్ బౌండరీలు మాత్రము లాస్ట్ టైం మనం ఏ జనాభాను బట్టి చేశాము? 2001. అంటే ఇప్పుడు మీ స్టేట్లో మీరు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏదైనా నియోజకవర్గం మీరున్న కాన్స్టిట్యుయెన్సీ, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అయినా బీసీ కాన్స్టిట్యుయెన్సీ అయినా జనరల్ కాన్స్టిట్యుయెన్సీ అయినా అది ఏ జనాభా లెక్కల ప్రకారం? 2001. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్గా ఉంది కదా? ఎస్, టేక్ టైమ్స్. ఓకే, సో ప్రాసెస్ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్గానే వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉండి చేయలేరు కదా. సో ఇట్ టుక్ టైమ్. సో ఫైనల్గా అది 2002 నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పటివరకు జరిగింది? 2008 దాకా ప్రాసెస్ జరిగి మనకు 2009లో దాని యొక్క రిజల్ట్ అనేది ఇంపాక్ట్ అయింది.
అర్థమైంది లాజిక్. సో డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఇష్యూస్ ఏంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ డీలిమిటేషన్ కమిషన్ 2011 సెన్సెస్ని తీసుకుంటే ఏది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను, సౌత్ ఇండియా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను. అందుకోసమే ఇప్పుడు మనం 1971ని తీసుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ ఇది స్టూడెంట్స్. ఓవరాల్గా మనం ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ గురించి, ఈ డీలిమిటేషన్ కమిషన్లో మన కాన్సెప్ట్స్ ఏం డిస్కస్ చేసామో ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్తాను. కాన్సెప్ట్స్ ఏంటంటే కాన్స్టిట్యున్సీ అనే జనరల్గా మనం ఎమ్మెల్యే ఎంపీ విషయాల్లో వాడుతుంటాం. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ రెండు విధాలుగా చేంజ్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అయినా ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా బౌండరీ అయినా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ అనేది ఏ సెన్సెస్ ప్రకారము 1971. ఇప్పుడున్న బౌండరీస్ ఏ సెన్సెస్ ప్రకారము 2001. ఇప్పటివరకు డీలిమిటేషన్ కమిషన్ ఎన్నిసార్లు ఏర్పడింది? 4 times. లాస్ట్ టైం ఎప్పుడు ఏర్పడింది? 2002. అదే జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎప్పుడు ఏర్పడింది? 2020. వాళ్ళు ఏ సెన్సెస్ని తీసుకున్నారు? 2011. జమ్మూ కాశ్మీర్లో ఎన్ని సీట్లు పెంచారు? 7. జమ్మూలో 6, కాశ్మీర్లో 1. ఓకే. సో డీలిమిటేషన్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? 3 members అని చెప్పాను. డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను కోర్టులో క్వశ్చన్ చేయొచ్చా? నో, కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేసేది ఎవరని చెప్పాను? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో దాంతోపాటు ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఒకవేళ 2011 సెన్సెస్ని తీసుకుంటే ఇష్యూస్ ఏమొస్తాయో కూడా నేను మీకు చెప్పాను. దాంతోపాటు డీలిమిటేషన్ కమిషన్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏందో కూడా మనం డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద డీలిమిటేషన్ కమిషన్. This video is brought to you by AKSIAS.